పేషెంట్ డయాలసిస్ పైన ఎప్పటి వరకు ఉండొచ్చు? మనకి ఎప్పుడైతే కిడ్నీ పూర్తిగా ఫెయిల్ అయిపోయి 90% పైన డ్యామేజ్ అయిపోయి ఇంకా పని చేయట్లేదు అంటామో వాళ్ళ ముందుండేటివి రెండు ఆప్షన్స్ అండి. ఒకటి డయాలసిస్, రెండోది ట్రాన్స్ప్లాంట్. మన ఇండియాలో కూడా ఆల్మోస్ట్ 40 years నుంచి ట్రాన్స్ప్లాంట్ అనేది జరుగుతుంది. ఇచ్చిన వాళ్ళు కిడ్నీ ప్రాబ్లం తోటి ఫ్యూచర్ లో ఇబ్బంది పడే సిచ్యువేషన్స్ ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. మస్ట్గా బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వాలా? బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వకపోయినా సరే మనం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది కొన్ని స్పెషల్ టెక్నిక్స్ ద్వారా చేసుకోవచ్చు. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. కిడ్నీ సమస్యలకు చాలా మంది డయాలసిస్ చేయించుకుంటూ ఉంటారు. కొంతమందికి డాక్టర్స్ ట్రాన్స్ప్లాంట్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. అసలు ఈ డయాలసిస్ పైన ఏ స్టేజ్ వరకు ఉండొచ్చు, అలాగే ట్రాన్స్ప్లాంట్ అనేది ఎవరికి సజెస్ట్ చేస్తారు, ఆ తర్వాత సర్జరీ చేశాక వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, అసలు ఎవరు డొనేట్ చేయొచ్చు, ఈ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకుందాం. మనతో ఉన్నారు డాక్టర్ అరుణ్, మెడికోవర్ హాస్పిటల్ నుంచి నెఫ్రాలజిస్ట్ అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్. మాట్లాడదాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హలో అండి. యా, సో కిడ్నీ సమస్యలు అయితే చాలా కామన్ అయిపోయాయి. చాలామంది డయాలసిస్కి వెళ్తూ ఉండడం చూసాము. కొంతమందికి డాక్టర్స్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ చేస్తారు. ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. పేషెంట్ డయాలసిస్ పైన ఎప్పటి వరకు ఉండొచ్చు, ఏ స్టేజ్లో ట్రాన్స్ప్లాంట్ అనేది సజెస్ట్ చేస్తారండి యాక్చువల్లీ? ఓకే. సో మనకి ఎప్పుడైతే కిడ్నీ పూర్తిగా ఫెయిల్ అయిపోయి 90% పైన డ్యామేజ్ అయిపోయి ఇంకా పని చేయట్లేదు అంటామో అప్పుడు ఆ కిడ్నీ ఫెయిల్ అయిన పేషెంట్స్కి వాళ్ళ ముందుండేటివి రెండు ఆప్షన్స్ అండి. ఒకటి డయాలసిస్ లేదా రెండోది ట్రాన్స్ప్లాంట్. సో చాలామంది ఇమీడియట్గా డయాలసిస్ అనేది స్టార్ట్ చేసి ఆ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. సో డయాలసిస్ అనేది ఇట్స్ అన్ ఆర్టిఫిషియల్ ప్రొసీజర్. ఒక మెషిన్ ఉంటుంది. పేషెంట్ వీక్లీ 2 times లేదా 3 times హాస్పిటల్కి వెళ్ళి 4 hours స్పెండ్ చేసి డయాలసిస్ చేసుకొని బాడీని క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే డయాలసిస్ అనేది యూజువల్లీ ఒక్కసారి కిడ్నీ పర్మనెంట్గా ఫెయిల్ అయిపోతే ఇంకా ఇట్ విల్ బి ఎ లైఫ్ లాంగ్ ప్రొసీజర్. అంటే తను బతికుండాలి అని అంటే, తన బాడీ క్లీన్ అవ్వాలి అని అంటే డయాలసిస్ ఒకటే దారి. సో హీ హ్యాస్ టు కంటిన్యూ రెగ్యులర్గా వారానికి 3 times లేదా 2 times చేయించుకుంటూనే ఉండాలి. సో ఇలాంటి పేషెంట్స్కి ఎప్పుడైతే ఇంకా కిడ్నీ రికవర్ అవ్వదో, ఇంకా వాళ్ళు ఇంకా డయాలసిస్ పైనే ఉండాలి అని చెప్పేసి ఎప్పుడైతే తెలుస్తుందో వాళ్ళకి డయాలసిస్ కాకుండా ఇంకొక బెటర్ ఆల్టర్నేటివ్ ఏంటిది అని అంటే అది కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. చాలా మందికి ఉండే క్వశ్చన్ ఏంటంటే, సార్ డయాలసిస్ అనేది ఆల్రెడీ ఉంది కదా, ఎందుకు ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలి? మేజర్ డిఫరెన్స్ ఏంటిది? ఎందుకు డయాలసిస్ కాదనుకొని ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళాలి అని అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే, డయాలసిస్ ఎప్పుడైనా సరే టెక్నికల్లీ ఒక నార్మల్ కిడ్నీ లాగా 100% ఎఫిషియన్సీ తోటి బాడీని క్లీన్ చేయలేదు. ఎలా చెప్తామనంటే, నార్మల్ కిడ్నీస్ 100కి 100% పాయిజన్స్ బయటికి పంపించేస్తే, అదే డయాలసిస్లో మాత్రం ఓన్లీ 20% పాయిజన్సే బయటికి వెళ్తాయి. 80% పాయిజన్స్ ఇంకా బాడీలోనే ఉండిపోతాయి. సో లోపల ఉన్న పాయిజన్స్, బాడీలో ఉన్న పాయిజన్స్ ఎప్పుడు కానీ వేరే ఇతర ఆర్గాన్స్ని అఫెక్ట్ చేస్తుంది. సో దీనివల్ల డయాలసిస్ పైన లాంగ్ టర్మ్లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ సర్వైవల్ కానీ అంత గొప్పగా ఉండదు. సో అందుకనే చెప్పేసి ఎవరైతే డయాలసిస్ పైన ఉన్నారో వాళ్ళకి ఇంకొక బెటర్ ఆల్టర్నేటివ్ అంటే ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటే బాడీ 100% క్లీనింగ్ జరుగుతుంది. వాళ్ళ సర్వైవల్ రేట్ పెరుగుతుంది. వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది. సో మేజర్గా ఈ రీజన్ చెప్తాము ఎందుకు ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలనేది. ఇది కాకుండా వేరే రీజన్స్ ఏంటివి అని అంటే, ఒక నార్మల్ ఒక 40 years 50 years ఇంకా ఫ్యామిలీని మేనేజ్ చేస్తున్నాడు. అలాంటి పేషెంట్ డయాలసిస్ పైన ఉంటే వారానికి 2 to 3 times హాస్పిటల్కి వచ్చి టైం స్పెండ్ చేయాలి అని అంటే హీ కాంట్ డూ హిస్ జాబ్. తన వర్క్ కానీ ఏది కానీ చేసుకోలేడు. హీ విల్ బి బర్డెన్ టు ద ఫ్యామిలీ. అలా కాకుండా తను ఒకవేళ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటే హీ కెన్ రెజ్యూమ్ హిస్ వర్క్. మళ్ళీ తన వర్క్ తను చేసుకొని హీ కెన్ స్టార్ట్ ఎర్నింగ్ ఫర్ హిస్ ఫ్యామిలీ. సో ఇదొక మెయిన్ రీజన్. థర్డ్ మెయిన్ రీజన్ ఏంటంటే, డయాలసిస్ పైన ఉన్నప్పుడు చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, వాటర్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అంటే ప్రశాంతంగా ఒక రోజు వదిలిపెట్టి వేరే ఊరికి ఎవరైనా చుట్టాల ఇంటికి వెళ్ళాలన్నా వెళ్ళలేడు. ఎందుకంటే ఇమీడియట్గా మళ్ళీ నెక్స్ట్ డేకే డయాలసిస్కి వచ్చేసేయాలి కాబట్టి. సో ఇన్ని రెస్ట్రిక్షన్స్ నుంచి బయటపడి ఒక హ్యాపీ లైఫ్, క్వాలిటీ లైఫ్ కావాలి అని అంటే డెఫినెట్లీ ట్రాన్స్ప్లాంట్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్తాం. ఓకే, సో ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది?
ఓకే. సో, ఎప్పుడు గాని ఒక పేషెంట్ ఏదైతే డయాలిసిస్ పైన ఉన్న పేషెంట్ ట్రాన్స్‌ప్లాంట్ చేపించుకుందామని అనుకుంటే, ఫస్ట్ ఎవరివ్వాలి అనేది మనకి మెయిన్ చాలా మందికుండే డౌట్. సో, దీనికి చాలా మెడికల్ అండ్ లీగల్ లాస్ అనేవి గవర్నమెంట్ అనేది పెట్టింది. ఎవరు పడితే వాళ్ళు డొనేట్ చేస్తా అంటే టెక్నికల్‌గా లీగాలిటీ వైస్ యాక్సెప్టబుల్ కాదు. సో, ఎవరెవరు డొనేట్ చేయొచ్చు అనంటే ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ నేను ఒక కిడ్నీ పేషెంట్ నా కిడ్నీస్ ఫెయిల్ అయిపోయి డయాలిసిస్ పైనుంటే నా నేను ట్రాన్స్‌ప్లాంట్ చేపించుకోవాలి అనంటే ఓన్లీ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్. అంటే ఏంటిది అనంటే నా గ్రాండ్ పేరెంట్స్ అంటే అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు కానీ, లేదా నా పేరెంట్స్ అమ్మ, నాన్న గానీ, లేదా నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నదమ్ములు, అక్క చెల్లెలు గానీ, లేదా నా వైఫ్ ఆర్ ఎల్స్ నా పిల్లలు ఇఫ్ దే ఆర్ మోర్ దాన్ 20 ఇయర్స్. వీళ్ళు మాత్రమే ఇవ్వడానికి ఎలిజిబుల్. సో, వీళ్ళల్లో ఎవరైనా సరే బ్లడ్ గ్రూప్ మ్యాచింగ్ ఉండి, హ్మ్. వాళ్ళు హెల్తీగా ఉండి, హ్మ్. వాళ్ళు కిడ్నీ ఇవ్వడానికి ముందుకొస్తే డెఫినెట్‌గా ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. చాలామంది భయపడేదేంటిదంటే, కిడ్నీ ఇస్తే వాళ్ళేమన్నా పేషెంట్‌గా అవుతారా అనేది చాలామందికి అవును. భయం. హ్మ్. లాస్ట్ 60, 70 ఇయర్స్ నుంచి ట్రాన్స్‌ప్లాంట్ అనేది జరుగుతుంది. మన ఇండియాలో గూడా ఆల్‌మోస్ట్ 40 ఇయర్స్ నుంచి ట్రాన్స్‌ప్లాంట్ అనేది జరుగుతుంది. హ్మ్. ఇచ్చిన వాళ్ళు కిడ్నీ ప్రాబ్లమ్ తోటి ఫ్యూచర్‌లో ఇబ్బంది పడే సిట్యుయేషన్స్ ఇంతవరకి ఎప్పుడూ చూడలేదు. హ్మ్. సో, ఒక కిడ్నీ ఇచ్చినా సరే హ్మ్. వాళ్ళ లైఫ్‌కి గానీ, వాళ్ళ హెల్త్ స్టేటస్‌కి గానీ ఎటువంటి ఇబ్బంది ఇబ్బంది ఉండదు. ఏముండదు. ఒక నార్మల్ మనిషి ఉన్నట్టే తను గూడా కిడ్నీ డొనేట్ చేసిన తర్వాత గూడా ఒక నార్మల్ లైఫ్‌ని వాళ్ళు లీడ్ చేయొచ్చు. మస్ట్‌గా బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వాలా? మస్ట్‌గా అనేం లేదు. యూజువల్‌గా బ్లడ్ గ్రూప్ అనేది చాలా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్రైటీరియా. బట్ ఇప్పుడేంటంటే లాస్ట్ 10, 15 ఇయర్స్ నుంచి మనకొచ్చిన అడ్వాన్సెస్ వలన బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వకపోయినా సరే మనం కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ అనేది కొన్ని స్పెషల్ టెక్నిక్స్ ద్వారా చేసుకోవచ్చు. క్లియర్‌గా చెప్పాలి అనంటే నార్మల్‌గా మన బాడీ టెండెన్సీ ఏంటిది అనంటే బయటి నుంచి వేరే బ్లడ్ గ్రూప్ ఏదొచ్చినా సరే మన బాడీ యాక్సెప్ట్ చేయదు. ఎందుకనంటే ఆ వేరే బ్లడ్ గ్రూప్‌కి అగెయిన్స్ట్‌గా మన బాడీలో కొన్ని రక్త కణాలు అంటాము, యాంటీబాడీస్ అని అంటాం. అవి మన బాడీలో పుట్టుకతోటే ఉంటాయి. సో, వేరే బ్లడ్ వచ్చినా లేదా వేరే ఆర్గాన్ ఏదైనా వేరే బ్లడ్ గ్రూప్ ఆర్గాన్ వచ్చినా మన బాడీ యాక్సెప్ట్ చేయదు. సో, మనం ఏం చేస్తాము అనంటే మాక్సిమం సేమ్ బ్లడ్ గ్రూప్ ఉన్న మ్యాచ్‌నే తీసుకుంటాం డోనార్‌ని. ఇలా కాకుండా కొన్ని టైమ్స్ ఫ్యామిలీలో సేమ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళు లేనప్పుడు మనం ఒక స్పెషల్ టెక్నిక్ ద్వారా బాడీలో ఉండే ఈ యాంటీబాడీస్‌ని మనం ఒక స్పెషల్ టెక్నిక్ ద్వారా తగ్గిచ్చేసి, ఆ లెవెల్స్‌ని తక్కువ చేసేసి అప్పుడు ట్రాన్స్‌ప్లాంట్ చేస్తాం. ఓకేనా. హుహుహు. సో, దీంట్లో గూడా చాలా బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఉంటాయి. అంటే నార్మల్ బ్లడ్ గ్రూప్ మ్యాచ్డ్ ట్రాన్స్‌ప్లాంట్‌తోని కంపేర్ చేస్తే బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వని ట్రాన్స్‌ప్లాంట్‌లో గూడా ఈ స్పెషల్ టెక్నిక్ ద్వారా చేసుకున్నప్పుడు గూడా రిజల్ట్స్ చాలా బావుంటాయి. ప్రాసెస్ అనేది చాలా పెద్దది గదా! అంటే పేషెంట్ హాస్పిటల్‌లో ఉండాలి. కొన్ని డేస్, మంత్స్ అట్లా స్పెండ్ చేయాల్సొస్తుండొచ్చు. యాక్చువల్‌గా అలా ఎక్కువ డేస్ అనేది ఏమీ ఉండదు. సింపుల్‌గా చెప్పాలి అనంటే ట్రాన్స్‌ప్లాంట్ ఏదైతే ఉందో ప్లాన్ చేసుకున్నప్పుడు 1 డే బిఫోర్ అడ్మిట్ చేస్తాము. సో, ట్రాన్స్‌ప్లాంట్ అయిన తర్వాత డోనర్‌ని మాత్రం జస్ట్ మాక్సిమం 2 ఆర్ 3 డేస్‌లోనే డిశ్చార్జ్ చేస్తాము. అదే రిసిపియంట్ అంటే ఎవరైతే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేసుకున్నారో ఆ పేషెంట్ మాత్రం యూజువల్‌గా మాక్సిమం టు మాక్సిమం 7-8 డేస్ మాత్రమే హాస్పిటల్‌లో ఉంటే సరిపోతుంది. తర్వాత వాళ్ళు హ్యాపీగా ఇంటికెళ్ళిపోయి రెగ్యులర్‌గా మెడిసిన్స్ వాడుకుంటూ రెగ్యులర్‌గా చెకప్స్‌కొస్తే సరిపోతుంది మనకి. ఓకే. మరి ఇది సక్సెస్ రేట్ ఎట్లా ఉందండి ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్న వాళ్ళకి? యూజువల్‌గా ఔట్ ఆఫ్ 100 పేషెంట్స్ ద సక్సెస్ రేట్ రైట్ నౌ ఈస్ 98% అండి. అంటే ప్రెజెంట్ ఉన్న అడ్వాన్స్‌డ్ మెడిసిన్స్, అడ్వాన్స్‌డ్ టెక్నిక్స్ తోటి సక్సెస్ రేట్ ఆఫ్ ట్రాన్స్‌ప్లాంట్ ఈస్ 98%. అంటే 100 మంది ట్రాన్స్‌ప్లాంట్ చేపించుకుంటే 98 మంది ఏమి ఇబ్బందులు లేకుండా చాలా 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 హ్యాపీగా ఉంటారండి. సో, ఇట్లా కొంతమందికి కొన్ని కాంప్లికేషన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా! అదే పోస్ట్ సర్జరీ తర్వాత. మరి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత కూడా అలాంటివేమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా? డెఫినెట్‌గా అండి. ఎంతసేపు మనం బెనిఫిట్స్ మాట్లాడితే కాదు గదా! నేను చెప్పాను గదా! 98% సక్సెస్ రేట్ అంటే 2% కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఏమేం కాంప్లికేషన్స్ రావచ్చు? సో, ట్రాన్స్‌ప్లాంట్ అనేది ఏంటిది అనంటే ఎప్పుడైతే బాడీ తత్వం ఏంటిది అంటే బయటి నుంచి వచ్చిన ఏదైనా సరే బాడీ యాక్సెప్ట్ చేయదు. అంటే నార్మల్‌గా వైరస్ ఎంటర్ అయినా, బాక్టీరియా ఎంటర్ అయినా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కరోనా లాంటి వైరస్ ఎంటర్ అయినా బాడీ యాక్సెప్ట్ చేయకుండా దాన్ని ఫైట్ చేసి మన బాడీని ప్రొటెక్ట్ చేయాలని చూస్తుంది. దీన్నే మనం ఇమ్యూనిటీ అంటాం. ఇమ్యూనిటీ ఈజ్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ అవర్ బాడీ. ట్రాన్స్‌ప్లాంట్‌లో మనకేం ప్రాబ్లమ్ అవుతది అనంటే, అదే విధంగా మనం ఎప్పుడైతే ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కిడ్నీ తీసి పేషెంట్‌కి పెడతామో, పేషెంట్ బాడీ ఏమనుకుంటుందంటే, నాది కానిదేదో
తన బాడీలోకి ఎంటర్ అయిపోయింది అని చెప్పేసి దాన్ని ఆ కిడ్నీని అటాక్ చేసి డ్యామేజ్ చేసి రిజెక్ట్ చేయాలని చూస్తుంది. దీన్నే ట్రాన్స్ప్లాంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ థింగ్ ఈజ్ రిజెక్షన్. సో మనం ఏం చేస్తాము, బాడీ కిడ్నీని రిజెక్ట్ అవ్వకుండా మనం ఏం చేస్తామంటే కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చేసి వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ని కొంచెం లైట్గా తగ్గిస్తాం. సో దట్ ఆ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ఆ కిడ్నీని అటాక్ చేసి రిజెక్ట్ చేయకుండా ఉంటుందనే ఉద్దేశంతో. బట్ అలా ఎంత ఇంజెక్షన్స్ ఇచ్చినా 100లో 1 or 2 కేసెస్లలో మనం అప్పుడప్పుడు రిజెక్షన్ చూస్తూ ఉంటాం. దట్ ఈస్ ద ఫస్ట్ కాంప్లికేషన్. సెకండ్ కాంప్లికేషన్ ఏంటిది అని అంటే కొన్ని టైమ్స్ మనం ఈ ఇమ్యూనిటీ తగ్గించినప్పుడు బాడీలో ఇమ్యూనిటీ పవర్ తగ్గినప్పుడు ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో సెకండ్ కాంప్లికేషన్ మనకి ట్రాన్స్ప్లాంట్లో చూసేది ఏంటిది అని అంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్. బట్ ఇప్పుడున్న అడ్వాన్స్డ్ యాంటీబయాటిక్స్, అడ్వాన్స్డ్ హెల్తీ లైఫ్ స్టైల్స్ తోటి కరోనా వచ్చి మనకు ఒక విధంగా మంచి నేర్పింది. అంటే ఎలా క్లీన్గా ఉంచుకోవాలి బాడీని, ఎలా హెల్తీగా ఉంచుకోవాలి. సో ఇలాంటి సింపుల్ టెక్నిక్స్ పాటిస్తే చాలా వరకు ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు. ఇంకా మిగతా చిన్న చిన్న కాంప్లికేషన్స్ అంటే టాబ్లెట్స్ తాలూకు చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్, హెయిర్ ఫాల్ రావడం, ఇట్లాంటి చిన్న చిన్న కాంప్లికేషన్స్ ఉంటాయి తప్పితే మేజర్గా చూసేది మాత్రము ఒకటి రిజెక్షన్, రెండోది ఇన్ఫెక్షన్. మేజర్గా అంటే మేజర్గా కాదు, 100లో 1 or 2 కేసెస్లో మాత్రమే చూస్తాం. ఎన్ని మంత్స్ వరకు ఫాలో అప్లు ఉండాలి? ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత మాత్రం ఫస్ట్ 3 to 6 months ఈజ్ ఎ వెరీ క్రూషియల్ పీరియడ్. ఆ ఫస్ట్ 3 to 6 monthsలో మాత్రం కొంచెం రెగ్యులర్గా అంటే అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఆర్ వీక్లీ ట్వైస్ ఫాలోఅప్లో ఉండమని చెప్తాము. బట్ వన్స్ ఒక 6 months పీరియడ్ అనేది క్రాస్ అయిపోతే చాలా వరకు ఇంకా పెట్టిన కిడ్నీ అడ్జస్ట్ అయిపోయింది అని చెప్పేసి అనుకొని వాళ్ళు ఇంకా రెగ్యులర్గా 1 or 2 monthsకి ఒకసారి రెగ్యులర్గా చెకప్స్కి వచ్చుకుంటూ రెగ్యులర్గా టాబ్లెట్స్ వాడుకుంటూ ఉంటే సరిపోతుంది. ఓకే. మరి నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చా? లైక్ వాళ్ళ జాబ్ కానీ ఏదైనా జాబ్ చేస్తూ ఉన్నా బయటికి వెళ్ళడం కానీ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి అవన్నీ కూడా? నేను చెప్పిన అడ్వాంటేజెస్లలో అదే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ద హోల్ పర్పస్ ఆఫ్ డూయింగ్ ట్రాన్స్ప్లాంట్ ఈస్ వాళ్ళ లైఫ్ని, వాళ్ళ పాత లైఫ్ని వాళ్ళ చేతిలో మళ్ళీ పెట్టడం. సో చాలామందికి అపోహ ఏంటిది అని అంటే ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటే ఎక్కడికి బయటికి వెళ్ళొద్దు, ఏమీ చేయొద్దు, ఇంట్లో మాత్రమే ఉండాలి అనే చాలా మిస్కన్సెప్షన్ ఉంటుంది. అది కంప్లీట్గా తప్పండి. ద హోల్ పర్పస్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్ ఈస్ వాళ్ళు చేసుకున్న తర్వాత ఫస్ట్ 1 or 2 months కొంచెం రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. బట్ 2 months తర్వాత మాత్రం వాళ్ళు రొటీన్ వాళ్ళ వర్క్ అంతా రెజ్యూమ్ చేయవచ్చు. చాలామంది నా పేషెంట్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, బ్యాంక్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ వాళ్ళ వర్క్ వాళ్ళు మళ్ళీ రెజ్యూమ్ చేశారు. సో ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి మెయిన్ రీజనే వాళ్ళ లైఫ్ మళ్ళీ వాళ్ళు బ్యాక్ ఎంజాయ్ చేయడానికి. ఓకే. మళ్ళీ లైఫ్ స్టైల్లో మోడిఫికేషన్స్ ఏమైనా చేసుకోవాలా? డెఫినెట్గా అండి. మోడిఫికేషన్స్ అంటే మేజర్ మోడిఫికేషన్స్ అయితే ఏమీ ఉండవు. హెల్తీగా ఉండడము, నీట్గా ఉండడము, టాబ్లెట్స్ టైం టు టైం వేసుకోవడము, డైట్ కొంచెం హెల్తీగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అంటే కొంచెం ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ తింటా అంటే కుదరదు. డెఫినెట్గా కొంచెం హెల్తీ ఫుడ్ అంటే బేసికల్గా ఏం చెప్తామని అంటే ఫుడ్ వైజ్లో వాటర్ కొంచెం అడిక్వేట్గా తీసుకోమని చెప్తాము. సాల్ట్ కొంచెం కట్ డౌన్ చేయమని చెప్తాము. ఈ బయట జంక్ ఫుడ్స్కి కానీ వాటికి దూరంగా ఉండమని చెప్తాము. ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ లైక్ డ్రింకింగ్, స్మోకింగ్ ఉంటే అది కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్తాం. అంటే ఒక నార్మల్ పర్సన్ హెల్తీగా ఉండడానికి ఏమైతే ప్రికాషన్స్ తీసుకోవాలో వీళ్ళు కూడా అదే ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది. కొంతమందికి ఈ అంటే ఏజ్తో సంబంధం లేకుండా కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి, ట్రాన్స్ప్లాంట్ కూడా జరుగుతూ ఉంటాయి కదా. టీనేజర్స్లో కానీ ఇట్లాంటి ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది అనుకోండి, వాళ్ళు ఎక్సర్సైజెస్ అలాంటివి చేసుకోవచ్చా? డెఫినెట్గా చేసుకోవచ్చు అండి. ఏమీ రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ అయితే ఏమీ ఉండవు. డెఫినెట్గా చేసుకోవచ్చు. కాకపోతే ఇమీడియట్గా ట్రాన్స్ప్లాంట్ అయిన 1 month లేదా 2 months పెట్టిన స్టిచెస్ హీల్ అయ్యేంత వరకు కొంచెం అగ్రెసివ్ ఎక్సర్సైజెస్ లైక్ మరీ హెవీ వెయిట్ లిఫ్టింగ్స్ లాంటివి చేయొద్దని చెప్తాం. కానీ తర్వాత మాత్రం వాళ్ళు రొటీన్గా సైక్లింగ్ కానీ, జాగింగ్ కానీ, ఈవెన్ గేమ్స్ కానీ ఏదైనా వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే ఈవెన్ డాన్స్ కానీ ఏదైనా చేసుకోవచ్చు వాళ్ళు. నో ఇష్యూస్. ఫ్యూచర్ వాళ్ళకి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం లేదా? 99% వాళ్ళు కరెక్ట్గా అన్ని చెప్పినవి ఫాలో అయ్యి టైం టు టైం టాబ్లెట్స్ వేసుకుంటే 99.99% ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు వాళ్ళకి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. కిడ్నీకి సంబంధించి అంటే ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అండ్ దాని గురించి క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.